నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్యను అడ్డుపెట్టుకొని సీఎం అయ్యారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఈసారి 2024 ఎలక్షన్స్ కోసం ఎవరికి స్కెచ్ వేయబోతున్నారు అని చెప్పి నిన్నటి వరకు అనుకున్నట్లయితే ఇప్పుడు మరి ఆయన చెల్లెలకి ఆయన స్కెచ్ వేయబోతున్నారు అనే వార్త అయితే ఒకటి హల్చల్ చేస్తూ ఉంది. మరి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే. గత ఎన్నికల్లో బాబాయ్ హత్యను అడ్డుపెట్టుకొని సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈసారి మొన్న ఒక సభలో ఆయన చెప్పడం జరిగింది, ఈసారి ఇంకో పెద్ద స్క్రిప్ట్ ఉంది అని చెప్పి, దేవుడు ఇంకో పెద్ద స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అని చెప్పి. అందులో భాగంగానే మరి ఈసారి ఆయన చెల్లెలకి ఆయన స్కెచ్ వేశాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజమంటారు, ఏం చెప్తారు? అంటే సుపారీ ఇచ్చారు అని వార్త వచ్చిందమ్మా. వాళ్ళ చెల్లెల హత్య కోసం, అంటే షర్మిల హత్య కోసం సుపారీ ఇచ్చారని ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే నిన్నను దీనికి అంటే మద్దతు ఇస్తున్నట్టుగా నిన్నను షర్మిల గారు నిన్న పొద్దున్న ఒక మాట చెప్పారు, మీకు గుర్తుంటే. అదేంటి, అవినాష్ రెడ్డి ఓడిపోతాడు, అందుకనే ముందుగానే పాస్పోర్ట్ అది సిద్ధం చేసుకుంటున్నాడు, భారతీ రెడ్డి అంటే పారిపోతాడు ఇండియా వదిలి, బికాజ్ సిబిఐ కేసు రెడీగా ఉంది కదా. అయితే భారతీ రెడ్డి 2 గొడ్డళ్ళు రెడీ చేసింది అని ఆవిడ నిన్ననే క్లూ ఇచ్చారు. అందుకని ఈ వార్తను మనం ఒక ఫేక్ వార్తగానో లేకపోతే ఊరికే చెప్పారనో అనుకోవటానికి లేదు. నిప్పులేందే పొగ రాదంటారు. అలాగా ఆవిడ ఆల్రెడీ ముందే దానికి మనకి హింట్ ఇచ్చారు. ఇంతేకాకుండా అసలు మీకు గుర్తుంటే గత ఆవిడ ప్రచారంలో అంటే భాగంగా మాట్లాడుతూ మొదటి నుంచి కూడా నా ప్రాణానికి సునీత ప్రాణానికి ఆపద ఉందని చెప్తున్నారు. ఈవెన్ చాలామంది కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చారు, మీరు రాజకీయాల్లోకి రాకండి, మీరు కడపలో తిరక్కండి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్పారు. అందుకని ఇప్పుడు ఇదేదో కొత్తగా పుట్టించిందనో లేకపోతే ఏదో న్యూస్ కోసమనో కాదు, నిజంగానే వాళ్ళకి థ్రెట్ ఉంది కాబట్టి ఇందులో కొద్దో గొప్ప నిజం లేకుండా ఉండదు. బికాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా ఆయన ఏమనాలి కుంగిపోయి ఉన్నాడు మనిషి. నేను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చూస్తే చేయూత అంటే ఏంటో ఏం చెప్పాడో తెలుసా మీకు? చేయూత పథకం అంటే చెయ్యి పట్టుకుని నడిపించి చేపలు పట్టడం నేర్పించటమే చేయూత అని చెప్పారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి చెప్పినప్పుడు మనం నేర్చుకోవాలి. బికాజ్ మనకి చేపలు పట్టడం అంటే ఒక వల వేసి పట్టడం మనకు తెలుసు. మా చిన్నప్పుడు మా బావిలో కూడా చేపలు ఉండేవి నిజంగా. మేము రోజు బ్రెడ్ వేసేవాళ్ళం, అంటే నూతిలో ఉండేవి, అందుకని బ్రెడ్ వేసేవాళ్ళం. మామూలుగా చేపలు ఎట్లా పడతాం, సరదాగా వెళ్ళి చేపలు పట్టడం కూడా చూస్తాం మనం, ఒక వల వేసి పడతాం. కానీ చేపలు పట్టడం నేర్పించడం చేయూత అనేది ఒక కొత్త సిద్ధాంతం ఆయన మనకు చెప్పాడు ఇవాళ. అంటే ఒక పెద్ద ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. కాబట్టి ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి చెల్లెలు కాబట్టి ఆవిడ, అంటే ఆవిడ ఆయనకంటే తెలివిగాను ఉంది, ఆయనకంటే ధైర్యంగాను ఉంది. ఆవిడ ఒక బాబాయ్ హత్య గురించి ఈరోజు పోరాటం ఆవిడ కూడా చేస్తుంది. అంటే పోరాటం చేస్తున్న సునీతకి ఆవిడ మద్దతు ఇచ్చారు. ఒక ఏమనాలి, ఒక హంతకుడికి ఆయన సీట్ ఇవ్వటం, ఎంపీగా నిల్చోపెట్టడం అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి, అది ఆవిడకి నచ్చక ఆవిడ బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు కడపలో నిల్చుని బరిలో, అంటే కడప బరిలో నిల్చుని ఆయనకి ఎదురుగా ఆవిడ నిల్చుని పోరాడుతోంది. అండ్ ఇంకో విషయం మేడం, గతంలో షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ టైంలో వచ్చిన వార్తలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి థ్రెట్ ఉండడం వల్లే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాకుండా మదర్ ఆవిడ విజయమ్మ గారు కావచ్చు, అలాగే షర్మిల గారు కావచ్చు, తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయం చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే టైంలో కూడా కాంగ్రెస్ చాలా ఒప్పించడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఆ భయంతోనే ఏపీలో అడుగు పెట్టడానికి ఒప్పుకోలేదు. అయితే కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో ఆవిడ కాంగ్రెస్ తరఫున అని కూడా వార్తలు వచ్చాయి. సో నిజంగానే అంత భయపడ్డారంటారా ఆయనకి వీళ్ళు? అంటే భయం అంటే ఇప్పుడు నువ్వు చెప్పి చేసావనుకోమ్మా గొడవ ఉండదు. ఇప్పుడు కొంతమంది రాజకీయాలు చేయటం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ప్రత్యర్థి ఉన్నారనుకో, నువ్వో నేనో తేల్చుకుంటారు. అది ధైర్యంగా ఉండేవాడు చేసే పని. ఒక ధైర్యవంతుడు ఏం చేస్తాడు, ఎదురుగుండా నిల్చుని పోరాడతాడు. అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎదురు బదురుగా మనం తేల్చేసుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అట్లాంటిది కాదు కదా. ఇప్పుడు ఈయన వెనకాల నుంచి దెబ్బ కొడతాడు, ఎప్పుడు ఏ క్షణంలో ఎలా కొడతాడో ఎవరికి తెలియదు. అందులో షర్మిల భయపడడంలో తప్పులేదు. నిజంగానే ఈ న్యూస్ వచ్చింది అప్పుడు, ఆస్తి గొడవలు వచ్చినప్పుడు ఆవిడని బయటికి పంపించేసి భారతీరెడ్డితో గొడవలు వచ్చాయి, అందుకనే ఆవిడ వచ్చేసారు,
నిజంగా చెప్పాలంటే చాలా అన్యాయంగా వచ్చారు కదా వాళ్ళు. అప్పుడు తల్లి కూడా ఈవిడ వైపు మొగ్గి ఈవిడికి సపోర్ట్ ఇచ్చి ఈవిడ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వటం కోసం ఆవిడ ఎన్నికల్లో నిల్చోకుండా ఆ కృతజ్ఞతతో కాంగ్రెస్ కూడా ఆవిడకి అక్కడ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు. ఇంకొకటి వాళ్ళు ఏమన్నా ధైర్యం చెప్పారేమో, మేము ఉంటాం నీ వెనకాల, నువ్వు ఏమీ భయపడద్దు అని. ఆవిడ ప్రాణానికి ఏమైనా వాళ్ళు ఒక భరోసా ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ ఆలోచించుకుని ఇప్పుడు ఒకసారి బరిలో దిగాక మీకు ఆ భయం పోతుంది. ఇప్పుడు దిగినంతసేపు ఇప్పుడు నీళ్ళల్లో కొంతమందికి నీళ్ళు అంటే భయం ఉంటుందండి. మనం ఒక్కసారి వాళ్ళని అందులో తోసేసామనుకోండి వాడికి భయం పోతుంది. అంటే జనరల్గా అందరికీ అలా ఉంటుందని కాదు, సాధారణంగా భయం అయితే పోతుంది. అలాగా ఒకసారి ఆవిడ అడుగు పెట్టాక రాజకీయ రంగంలో రణరంగంలో అడుగు పెట్టాక ఆవిడ కడపలో ఆవిడకి భయం పోయింది. ఇప్పుడు నువ్వానైనా తేల్చుకుందాం అనే స్థితికి ఆవిడ వచ్చింది. అంటే ఏమవుతుంది మహా అయితే అంటే మేడం ఇక్కడ ఒకటి మొన్న ఈ మధ్య మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఆవిడ కాంగ్రెస్లో చేరి ప్రచారం మొదలుపెట్టిందో ఆయన కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆవిడ మీద ఈవెన్ ఆవిడ పుట్టుక మీద కమెంట్ చేయడానికి కూడా వెనకాడలేదు. సొంత అన్న అయ్యుండి ఆయన కూడా ఆవిడ కట్టుకున్న చీర మీద కూడా కమెంట్ చేశారు. అంటే ఎదురు తిరిగితే అంటే పబ్లిక్ కానీ ఈ విధంగా ఆవిడని సఫర్ చేస్తున్నారు. అంటే ఆవిడ రాకముందు ఆ థ్రెట్ నిజంగానే ఉండి ఉంటుందేమో అన్న అనుమానం కూడా చాలా మందిలో కలుగుతుంది. సో ఎంతవరకు నిజమంటారు? అంటే బహిరంగంగానే ఇంత చేస్తే ఆవిడ కనుక పాలిటిక్స్లోకి రాకముందు ఆవిడ భయపడ్డట్టే జరిగి ఉంటుంది అని కూడా చాలామంది అనుకుంటున్న పరిస్థితి. సో ఏం చెప్తారు, నిజమే అంటారు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఒక సొంత చెల్లెల్ని నీ చుట్టూ ఉన్న వాళ్ళ చేత అనిపించవు. ఎంత దౌర్భాగ్యం అది, ఎంత దౌర్భాగ్యం. నీ చెల్లెలు పుట్టుక గురించి మాట్లాడావు అంటే నీ మానసిక స్థితి, నువ్వు ఎంత కుటిలుడివి, నీ ఆలోచన ఎంత కుటిలంగా ఉంది. నిజంగా చెప్తున్నా, ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఒక ఆడపిల్లని ఎవ్వరం కూడా ఏదైనా అనొచ్చు, కానీ ఇప్పుడు తల్లిని కూడా అన్నట్టు కదా ఇక్కడ. మరి నీ కన్న తల్లిని నువ్వు అన్నావంటే మీ నాన్నగారు ఉండుంటే నీ పని ఏమై ఉండేది ఈ మాటకి? అందులో ఇది కడప రాజకీయాలు కాబట్టి నేను అనేది, మనిషికి ఒక భయం వచ్చినప్పుడు అంటే ఈ అమ్మాయి ధైర్యం చూసి అతను ఇంకేం చేయాలో తెలియక ఇప్పుడు సాధారణంగా మగవాడు చేసే పని ఎట్లా ఉంటుందంటే ఆడదాని మీద దెబ్బతీయాలనుకో ఆవిడ క్యారెక్టర్ గురించి అంటాడు ఎప్పుడు కూడా. అంటే అక్కడ వీక్ చేయొచ్చని. అదే ధైర్యమైన అమ్మాయి అనుకో ఇలాగే షర్మిల్లాగానే తిరగబడుతుంది. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు మనకి ధైర్యం ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఇక్కడ అదే జరిగింది. అందుకే ఆవిడ చీర గురించి కమెంట్ చేశాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చీర గురించి మాట్లాడాడంటే ఇంక అంతకంటే నీచత్వం ఉండదు. అదేవిధంగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడారు. రోజా మాట్లాడింది, ఆడవాళ్ళు అయ్యి ఉండి వీళ్ళందరూ మాట్లాడారు. సిగ్గులేదమ్మా వీళ్ళందరికీ? వీళ్ళందరూ రేపొద్దున మళ్ళీ మంత్రులు అవుతారా? ప్రజలు ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఇంకా చివరికి వచ్చాయి ఈ ఎన్నికల పర్వం ఏదైతే ఉందో. ఇప్పుడు ఇంకా 2 రోజుల్లోకి వచ్చాం మనం. ప్రజలు కనుక ఆలోచించకుండా ఓటు వేస్తే వాళ్ళ గతి అధోగతే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు ఓటు వెయ్యాలి. ఎందుకంటే సొంత చెల్లెలకే ఇలా చేస్తున్నారంటే, సొంత చెల్లెలకే ప్రాణభయం ఉందంటే ఇంకా ఎవరికి? అవును, సొంత చెల్లెలకే ప్రాణభయం ఉందంటే ఇంకా ఏంటి చెప్పండి. కాబట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే షర్మిల విషయంలో సుపారీ ఇచ్చి ఉండొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎందుకంటే అవినాష్ రెడ్డిని గెలిపించుకోవాలి, ఆయనకి ఒక పట్టుదల మనిషికి. ఇప్పుడు చేతకాని వాడికి చావ ఎక్కువని ఆ విషయం మాత్రం ఈయన విషయంలో అది మాత్రం నిజమవుతోంది. ఎందుకంటే ఒక పట్టుదల పట్టాడంటే దాన్ని ఇలాంటివి అంటే చెడు నేను మాట్లాడేది మంచి విషయాలు కాదు. సో ఈయన బుద్ధి ఇక్కడే బయటపడుతోంది. దానికి సాయం కనిపించని శత్రువు భారతీరెడ్డి ఆవిడికి. సో ఇద్దరు శత్రువులు కలిపి మరి ఈవిడ ప్రాణాన్ని ఏం చేస్తారో రేపొద్దున్న మనం చూడాలి. ఇంకా 3 రోజులే టైం ఉంది. ఎన్నికలు ఆపడానికి చూస్తున్నాడో. ఈరోజు ఆయన పెట్టుకున్న పిటిషన్కి కోర్టు వాయిదా వేసింది 14వ తారీఖుకి. ఎందుకంటే సిబిఐ ఆయనకి అనుమతి నిరాకరించమని కోరిందనమాట. సో అది ఏమవుతుందో తెలియదు. 14 తర్వాత ఆయనకి రావచ్చు. వచ్చి ఆయన 17వ తారీఖు లండన్ వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. నిజంగా లండన్ వెళ్ళిపోయి ఆయన వెనక్కి రాకపోతే ఈవిడికి ప్రాణాలకి ఏమీ ముప్పు ఉండదు. సో ఆ రకంగా కూడా తీసుకుందాం. మరి ఏమవుతుందో వేచి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.